welcome to Sai CG English channel. Today our topic is యాక్టివ్ వాయిస్ లో ప్యాసివ్ వాయిస్ లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో మల్టిపుల్ చాయిస్ ద్వారా మనము ఆన్సర్ చేయడం చూద్దాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఐడెంటిఫై ద ప్యాసివ్ ఫామ్. ప్యాసివ్ ఫామ్ లో ఇక్కడ చూద్దాం, ద బాయ్స్ వర్ ప్లేయింగ్ క్రికెట్. ఈ యాక్టివ్ వాయిస్ లో ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు వాచ్ కానీ వర్ వచ్చి తర్వాత ఏం రావాలి, ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ రావాలి. వాజ్ కానీ వర్ కానీ సబ్జెక్ట్ ని బట్టి ఇక్కడ చూద్దాం. క్రికెట్ క్రికెట్ అన్నప్పుడు సింగులర్ కాబట్టి ఏం రావాలి, వాజ్ రావాలి. క్రికెట్ వాజ్ ఓకే, ఇక్కడ క్రికెట్ వాజ్ ఓకే, ఇక్కడ క్రికెట్ హ్యాజ్ వచ్చింది కాబట్టి హ్యాజ్ రాకూడదు. మన క్వశ్చన్ లో పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాజ్ కానీ వర్ కానీ రావాలి మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం, హ్యాజ్ రావడం వల్ల ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 1 3 క్యాన్సిల్ కాబట్టి 1 2 తర్వాత 4 లో ఆన్సర్ ఉంది. ఇప్పుడు చూద్దాం, వర్ తర్వాత ఏం రావాలి, బీయింగ్ రావాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడికి ఏమి క్రికెట్ ఉంది, క్రికెట్ ఉన్నప్పుడు వార్ తర్వాత బీయింగ్ రావాలి కాబట్టి ఇక్కడ వార్ తర్వాత బీయింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వార్ తర్వాత బీయింగ్ లేదు, ఇక్కడ వార్ తర్వాత బీయింగ్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ వార్ తర్వాత బిఫోర్ వచ్చింది, ఇక్కడ బీయింగ్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై ద బాయ్స్. ఇది ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇవ్వడం వలన వాజ్ కానీ వర్ తర్వాత ఏం రావాలి, బీయింగ్ రావాలి. ఇక్కడ వాజ్ అనేటువంటిది క్రికెట్ అనేటువంటిది ఇక సింగులర్ కావున వాజ్ వచ్చింది. వాజ్ తర్వాత మనకు ఖచ్చితంగా ఏం రావాలి, బీయింగ్ రావాలి. బీయింగ్ వచ్చి V3 రావాలి. ఇక్కడ వాజ్ వచ్చింది, ఇక్కడ బీయింగ్ లేదు, తర్వాత ఇక్కడ బీయింగ్ లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద నెంబర్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద రైట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ సెకండ్ వన్ లో ఎవ్రీవన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ అనేటువంటిది ఏ టెన్స్ లో ఉంది, మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ వచ్చి V3 రావాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఏముంది, హ్యాజ్ ఉంది కాబట్టి యామ్ ఈజ్ ఆర్ లేదు కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వాజ్ అండర్స్టూడ్, వాజ్ ఉంది కాబట్టి వాజ్ కూడా రాంగ్. నెక్స్ట్ ఇంగ్లీష్ వర్ ఉంది, ఇది కూడా రాంగ్. ఇక్కడ థర్డ్ వన్ ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టూడ్ బై ఎవరీవన్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ రావాలి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఈజ్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టూడ్ బై ఎవరీవన్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అనేటువంటి ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ రావడం జరిగింది. అండర్స్టాండ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యామ్ ఈజ్ ఆర్, ఇక్కడ ఇంగ్లీష్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టూడ్ అనేటువంటిది V3 బై ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా రావడం జరిగింది కావున ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి దీన్ని బట్టి మనం ఆన్సర్ నెంబర్ 3 అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ప్యాసివ్ వాయిస్ మనం ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 1 ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్. నెంబర్ 2 ఫ్లెమింగ్ వాజ్ డిస్కవర్ పెన్సిలిన్. థర్డ్ వన్ పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఫ్లెమింగ్. ఫోర్త్ వన్ పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఫ్లెమింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1 చూద్దాం, ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్. ఇక్కడ డిస్కవర్డ్ అనేటువంటిది మనకు థర్డ్ ఫామ్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ దీనికి మోడల్ యాక్సిలరీ లేదా హెల్పింగ్ వర్బ్ ఏం లేదు. హ్యావ్ ఈజ్ కానీ వాజ్ వర్ కానీ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ ఏం లేదు కాబట్టి ఇది మనకు ఏ వాయిస్ లో ఉంది, యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇది ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్ కానీ ఇక్కడ మనకు అడిగింది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇది కాదు. రెండో చూద్దాం, ఫ్లెమింగ్ వాజ్ డిస్కవర్ పెన్సిలిన్. ఇక్కడ ఫ్లెమింగ్ వాజ్ డిస్కవర్ అంటే ఇక్కడ మనకు డిస్కవర్ అనేటువంటిది V1 కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్ ఏం రావాలి, V1 రాకూడదు, ఏం రావాలి, V3 రావాలి కాబట్టి ఫ్లెమింగ్ వాజ్ డిస్కవర్ అనేటువంటిది ఇది కూడా తప్పు. ఇక్కడ డిస్కవర్డ్ ఇచ్చిందే చూడాలి. నెక్స్ట్ థర్డ్ వన్ పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఫ్లెమింగ్. ఇది చూద్దాం, వా తర్వాత డిస్కవర్డ్ అనేటువంటిది మనకు V3 రావడం జరిగింది
తర్వాత బై ప్రిపోజిషన్ రావడం జరిగింది, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. పెన్సిల్ వాజ్ డిస్కవర్ బై ఫ్లెమింగ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే థర్డ్ కు ఫోర్త్ కు డిస్కవర్ ఉంది, ఇక్కడ డిస్కవర్డ్ ఉంది, ఇక్కడ ఏముంది, ఇది V1 ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రాంగ్. మనకు వాజ్ వర్ యామ్ ఈజ్ ఆ తర్వాత ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్ లో V3 రావాలి. కాబట్టి మనకు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏమిటి, నెంబర్ 3 is the right answer. Next another one, identify the passive form. Passive voice లో ఇది ఇచ్చినటువంటి సెంటెన్స్ లో passive voice లో చూద్దాం. He has taught us grammar. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో హ్యాస్ ఇవ్వడం జరిగింది కాబట్టి passive voice లోకి వచ్చేటప్పటికి మనకి ఏం రావాలి, హ్యాస్ రావాలి. చూద్దాం. ఇక్కడ హ్యాస్, ఇక్కడ ఒకటి హ్యాస్ ఉంది, తర్వాత ఇక్కడ వాట్ ఉంది, కాబట్టి ఇది మనకు రాంగ్ అని తెలిసిపోయింది. తర్వాత థర్డ్ వన్ హ్యాస్ ఉంది, ఫోర్త్ వన్ హ్యావ్, వి హ్యావ్ ఉంది. కానీ ఇక్కడ మనకు హ్యాస్, హ్యావ్, హ్యాడ్, వీటి తర్వాత ప్యాసివ్ ఫామ్ లో ఏం రావాలి, మనకు బీన్ రావాలి. ఏం రావాలి, బీన్ రావాలి. అదనంగా మనకు బీన్ వచ్చినట్లయితే హ్యాస్, హ్యావ్, హ్యాడ్ తర్వాత బీన్ వస్తే అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ ఉన్నట్టు. ఇప్పుడు బీన్ చూద్దాం. ఇక్కడ గ్రామర్ హ్యాస్ బీన్ taught to us by him. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ నెంబర్ 1 ఎందుకు ఆన్సర్ కాదంటే హ్యావ్ తర్వాత బీన్ అనేటువంటిది రాలేదు కాబట్టి ఈ ఆన్సర్ కూడా తప్పు. ఇక్కడ చూద్దాం. we have, హ్యావ్ తర్వాత కూడా ఏం రావాలి, మనకు బీన్ రావాలి ప్యాసివ్ వాయిస్ లో. కాబట్టి ఇక్కడ బీన్ అనేటువంటిది ఫోర్త్ ఆప్షన్ లో కూడా లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి ఫైనల్ గా మనకు grammar has been taught to us by him అనేటువంటి థర్డ్ ఆప్షన్ is the right answer. Choose the right option from the following. Number 1, Hari is writing the letter. Hari అనేటువంటి సబ్జెక్ట్, is writing అనేటువంటిది verb, the letter object. మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పుడు ద లెటర్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కాబట్టి ద లెటర్ అన్ని దాంట్లో ఉంది. నెక్స్ట్ ఈజ్ రైటింగ్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈజ్ గానే ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది, వాజ్ ఉంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఈజ్ ఉంది, ఓకే. నెక్స్ట్ హ్యాజ్ ఉంది, ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ రాంగ్. పోతే మనకు చివరిగా ఏం మిగిలింది, సెకండ్ వన్ ఒకటి మిగిలింది కాబట్టి ద లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హరి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. యాక్టివ్ వాయిస్ ను ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్ లో ఆన్సర్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది హెల్పింగ్ వర్క్ ఏముంది, ఈజ్ ఉంది. మనకు ప్యాసివ్ వాయిస్ లో కూడా సేమ్ అదే వస్తుంది, ఇక్కడ ఈ సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా క్లూ వర్డ్ ద్వారా ఏ విధంగా ఈజీగా యాక్టివ్ వాయిస్ ను ప్యాసివ్ వాయిస్ లో ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి టేబుల్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ లో చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 రావడం జరుగుతుంది. ఒకవేళ సింపుల్ పాస్ట్ అంటే వాజ్, వర్ ప్లస్ V3. ఇక్కడ మనం టెన్స్ తో సంబంధం లేకుండా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏవైనా రాని వాటికి V4 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ లో చేంజ్ చేసేటప్పుడు మనకు యామ్, ఈజ్, ఆర్ తో వాజ్, వర్ తో పాటు ఇక్కడ ఏమొస్తుంది, బీయింగ్ వస్తుంది అదనంగా. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత బీయింగ్ ఖచ్చితంగా రావాలి, తర్వాత V3 వస్తుంది. నెక్స్ట్ హ్యావ్, హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్. వీటి తర్వాత యాక్టివ్ వాయిస్ లో ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, అదనంగా మనకి ఏమొస్తుంది, బీన్ అనేది రావడం జరుగుతుంది. అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నప్పుడు బీయింగ్ వస్తుంది ప్యాసివ్ వాయిస్ లో. హ్యాడ్, హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ఉన్నప్పుడు మనకు బీన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ యాక్సరీ సంబంధించి షెల్, షుడ్, కెన్, కుడ్, మైట్, మస్ట్, నీడ్, డేర్, యూజ్ టు, ఆట్ ఈ విధంగా మోడల్ యాక్సరీస్ ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఎగ్జాంపుల్ షెల్ ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్ లో, ప్యాసివ్ వాయిస్ లో కూడా షెల్లే వస్తుంది. ఒకవేళ షుడ్ ఉందనుకోండి యాక్టివ్ వాయిస్ లో, ప్యాసివ్ వాయిస్ లో షుడ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ లో కెన్ ఉంటే ప్యాసివ్ వాయిస్ లో కెన్నే వస్తుంది.
వీటితో పాటు అదనంగా ఏమొస్తుంది మనకు బి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క క్లూ వర్డ్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి మనం మిగిలినటువంటి ఆన్సర్ ను ఎలిమినేట్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ ను ఈజీగా ఐడెంటిఫై చేసడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. డిడ్ రాము టెల్ ద ట్రూత్. ఈ సెంటెన్స్ లో డిడ్ ప్లస్ టెల్ ఏమవుతుంది థర్డ్. అంటే ఇది యాక్టివ్ వాయిస్ లో సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ లో ఉన్నప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి, సబ్జెక్ట్ బట్టి వాజ్ కానీ వర్ రావాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఈజ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ హ్యావ్ ఉంది, హ్యావ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ వాజ్. ఇక్కడ డిడ్ ప్లస్ ఏమవుతుంది టోల్ అవుతుంది కాబట్టి వీటిలో ఏం రావాలని చెప్పాం వాజ్ కానీ వర్. కాబట్టి ద ట్రూత్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ఇక్కడ వాజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ హ్యాడ్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ కూడా రాంగ్ ఆన్సర్. మనకు ఆన్సర్ ఏం రావాలి, సింపుల్ పాస్ట్ లో ఉండడం వల్ల వాజ్ కానీ వర్ కానీ రావాలి కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఫైనల్లీ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రణీత్ విల్ నెవర్ హర్ట్ యు. దీన్ని కరెక్ట్ ఆప్షన్ ప్యాసివ్ వాయిస్ లో చూద్దాం. ఇక్కడ ఏముంది మనకు విల్ ఉంది, క్వశ్చన్ ఏముంది విల్ ఉంది. విల్ ఉన్నప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి, విల్ బి రావాలి. విల్ బి ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. ఇక్కడ విల్ నెవర్, ఇక్కడ ఏముంది బి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ తప్ప బి అనేటువంటిది రాంగ్. ఎప్పుడు వస్తుంది బీను, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉన్నప్పుడు మాత్రమే బి రావడం జరుగుతుంది. ఇక్కడ విల్ ఉంటే మోడల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఏం రావాలి, బి రావాలి. నెక్స్ట్ యు విల్ నెవర్ బి హర్ట్ బై ప్రణీత్, ఇది చూద్దాం. నెక్స్ట్ యు విల్ నెవర్ బీయింగ్. బీయింగ్ ఎప్పుడు వస్తుంది, యామ్ ఈజ్ ఆర్ కానీ వాజ్ వర్ వచ్చి క్వశ్చన్ లో B4 వచ్చినప్పుడు అప్పుడు బీయింగ్ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ యు విల్ నెవర్ బి. ఇక్కడ బీయింది, ఇక్కడ బీయింది, ఇక్కడ హర్ట్ ఉంది, ఇక్కడ హర్టెడ్ ఉంది. అంటే వర్బ్ ఇక్కడ చేంజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి హర్ట్ అనేటువంటి దానికి V2 హర్ట్, V3 కూడా హర్టెడ్ అనేటువంటిది లేదు కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. యు విల్ నెవర్ బి హర్ట్ బై ప్రణీత్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు ఒకే విధంగా ఉన్నప్పుడు వర్బ్ చూసుకోండి. వర్బ్ చూసినప్పుడు ఇక్కడ వర్బ్ ఫామ్స్ లో B3 రావాలి కాబట్టి ఇది B3, ఇది ఫామ్ తప్పు ఎందుకంటే హర్ట్ కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్. ఫైనల్లీ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఇక్కడ కూడా ప్యాసివ్ ఫామ్ లో అంటే ప్యాసివ్ వాయిస్ చూద్దాం. వై డు యు లైక్ హిమ్ సో మచ్. ఇది డబుల్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ కాబట్టి WH వర్డ్ లో బై కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో కూడా WH తోనే స్టార్ట్ కాదు కాబట్టి బై ఉంది కాబట్టి ప్రతి ఆప్షన్ లో కూడా బై ఉంది. నెక్స్ట్ ఇక్కడ డూ యు లైక్, డూ ప్లస్ లైక్ అనేటువంటిది మనకు ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఆన్సర్ ఏముండాలి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ ఉండాలి. యామ్ ఈజ్ ఆర్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈజ్ ఉంది కరెక్ట్, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది. మనము ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాజ్ హ్యాజ్ అనేటువంటి ఈ రెండు కూడా రావు. ఏం రావాలి, ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ బట్టి. కాబట్టి ఇక్కడ వాజ్ అనేటువంటిది రాదు ఎందుకు, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి నెంబర్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్. తర్వాత ఇక్కడ హ్యాజ్ ఉంది, హ్యాజ్ అనేటువంటిది మనకు రాదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మన ఆన్సర్ నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ. ఇక్కడ చూడండి, బై హీ ఈజ్ లైక్డ్ బై యూ సో మచ్. ఇక్కడ బై ఈజ్ హీ లైక్డ్ బై యూ సో మచ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఈ భాగం రెండు ఈక్వల్ గా ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి చేంజెస్ ఉన్నాయి ఈ రెండు మాత్రమే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. WH వర్డ్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ లో కూడా ఏం రావాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి కాబట్టి వై ఈజ్ హీ. ఇక్కడ WH వర్డ్ తర్వాత సబ్జెక్ట్ రాకూడదు, ఏం రావాలి, WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి కాబట్టి
వై ఈజ్ హీ అనేటువంటిది ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ అండ్ ఎస్ఏ. రైట్ అనేటువంటిది మనకు వర్క్ కావున ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలా? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ చూద్దాం. లెట్ అండ్ ఎస్ఏ ఇక్కడ ఏం రావాలి? బి రావాలి. బి రావాలి. ఇక్కడ ఏముంది? బి ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లెట్ అండ్ ఎస్ఏ బి రిటర్న్. చూద్దాం నెక్స్ట్ ఏమైనా ఉన్నాయేమో. తర్వాత లెట్ అండ్ ఎస్ఏ వాస్ ఉంది. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏం రావాలి? బి రావాలి. ఇక్కడ ఏముంది? బర్ ఉంది. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ లెట్ అండ్ ఎస్ఏ బి రిటర్న్. లెట్ అనేటువంటిది ఇది ఆబ్జెక్ట్ అండ్ ఎస్ఏ ఉంది, తర్వాత బి పాస్ట్ పార్టిసిపల్ రిటర్న్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ హూ డిడ్ దిస్ మిస్చీఫ్. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ప్యాసివ్ వాయిస్ లోకి మారినప్పుడు హూ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు బై హూ అనేటువంటిది ఉండాలి. ఏముండాలి? బై హూ. కాబట్టి బై హూ అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ హూ ఉంది. హూకు హూనే రాదు. మిగిలినటువంటి రిమైనింగ్ డబ్ల్యూహెచ్ వర్డ్కి సంబంధించి ఏ వర్డ్ క్వశ్చన్ లో ఉంటుందో యాక్టివ్ వాయిస్ ఉంటుందో ప్యాసివ్ వాయిస్ లో కూడా అదే వస్తుంది. కానీ హూకు మాత్రం బై హూ వస్తుంది. కాబట్టి ఇక్కడ హూ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లో కూడా హూ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ అండ్ థర్డ్. ఇక్కడ చూద్దాం. బై హూమ్ వాస్ దిస్ మిస్చీఫ్ డిడ్ ఉంది. ఇక్కడ డిడ్ అనేటువంటిది వీటిలో ఉంది కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసేటప్పుడు ఏం రావాలి? V3 రావాలి. కాబట్టి ఇక్కడ డూ V1 V2 డిడ్ V3 డన్. కాబట్టి ఇక్కడ ఏముంది? డిడ్ ఉంది. ఇక్కడ ఏముంది? డన్. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హూ ఉన్నప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసినప్పుడు ఏం రావాలి? బై హూమ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఫైనల్లీ ద థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోజ్ ద మెయిన్ గేట్. ఇక్కడ క్లోజ్ అనేటువంటి వర్క్ తో మనకి ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనకు ఆన్సర్ ఏ విధంగా ఉండాలి? లెట్ తో స్టార్ట్ కావాలి. కాబట్టి చూద్దాం. ఇక్కడ లెట్ తో స్టార్ట్ అయింది. ఓకే. ద మెయిన్ గేట్. ఇక్కడ లెట్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ లెట్ ఓకే. తర్వాత ఫైనల్లీ ఫోర్త్ వన్ ద మెయిన్ గేట్. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అర్థంగా స్టార్ట్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ వన్ చూద్దాం. లెట్ ద మెయిన్ గేట్ బి క్లోజ్డ్. లెట్ ద మెయిన్ గేట్ బి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. కాబట్టి మనకు స్ట్రక్చర్ ఏముంది? ఇంపరేటివ్ సెంటెన్స్ లో లెట్ వచ్చిన తర్వాత లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. కాబట్టి బి గా రావాలి కాబట్టి ఇక్కడ బి ఉంది. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. బి ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంపరేటివ్ సెంటెన్స్ సంబంధించి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అది స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ లో ఉండేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ హ్యాస్ ద ఎనీవన్ వాటర్డ్ ద ప్లాంట్స్. ఇక్కడ మనకు క్వశ్చన్ హ్యాస్ తో రావడం జరిగింది కాబట్టి ఆన్సర్ లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి. అది ఏ విధంగా ఉండాలి? సబ్జెక్ట్ బట్టి ఉండాలి. ఇక్కడ చూద్దాం. హ్యాస్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ హ్యాస్ ఉంది. ఓకే. ఇక్కడ ఏముంది? వర్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? ఇక్కడ ఆర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏముండాలి అని చెప్పాము? హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి ఆన్సర్ లో సబ్జెక్ట్ బట్టి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ హ్యాస్ హ్యావ్ ఉంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏముంది? ద ప్లాంట్స్ ఉంది. ద ప్లాంట్స్ అనేటువంటిది ప్లూరల్ కావున హ్యాస్ అనేటువంటిది రాదు. ఏమొస్తుంది? ప్లూరల్ కు హ్యావ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఫైనల్లీ ఇక్కడ చూడండి. ద ప్లాంట్స్ అనేటువంటిది ప్లూరల్ కావున హ్యావ్ వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe for more videos. Thank you for watching this video.